గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరపల్లి, వరంగల్. సో చాలా మంది అడుగుతారు సార్, వైఫ్ నుండి హస్బెండ్ నుండి వైఫ్కి కొన్ని సెక్సువల్గా కూడా క్యాన్సర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి కదా సార్, అలా రాకుండా మేమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఎస్, మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే స్పౌస్కి, అంటే వైఫ్కి ఒకవేళ హెపటైటిస్ బి ఒకవేళ వైరస్ ఉందనుకోండి, తప్పకుండా ఏంటంటే హస్బెండ్ హెపటైటిస్ బికి సంబంధించిన వ్యాక్సిన్ తీసుకోగలదు. తప్పకుండా ఈ హెపటైటిస్ బి అంటే ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా మనం ప్రివెంట్ చేయాలి. సో మీకు తెలిసి అంటే హెపటైటిస్ బి వల్ల ఏంటంటే లివర్కి సంబంధించిన క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు బయట యుఎస్లో కానీ ముఖ్యంగా ఈ నోటి క్యాన్సర్ అంటే ఎస్పెషల్లీ ఓరోఫారింగ్స్ అంటే గొంతు వెనకాల భాగానికి క్యాన్సర్ రావడం ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, హెచ్పివి వైరస్ అంటాం. అంతేకాకుండా ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సర్వైకల్ క్యాన్సర్ కూడా, అంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కూడా రావడం జరుగుతుంది. సో ఫీమేల్స్లో వచ్చేసరికి ఈ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్, మేల్స్లో వచ్చేసరికి ఏంటంటే ఈ ఓరోఫారింగ్స్ అంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్, అంతేకాకుండా మేల్స్లో ఈ పెనైల్ అంటే అంగానికి సంబంధించిన క్యాన్సర్ కూడా హెచ్పివి వల్ల వస్తుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఈ హెచ్పివికి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఉంటుంది అనమాట. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటే తప్పకుండా ఈ వైరస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ మనం అవాయిడ్ చేసి క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం.